చేసిన మహోన్నత వ్యక్తి గౌరవనీయులు శ్రీ తనికెళ్ల భరణి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. తనికెళ్ల భరణి గారు కానీ నేను అతి తక్కువ అభిమానించిన నటుల్లో తనికెళ్ల భరణి గారు. ఈ కోర్ట్ రూమ్ ఎంత కమర్షియల్ చూసుంటారు, టీవీ గారు బాంబేలో తీసుకెళ్ళాం. అంతకుముందు అదంతా మాట్లాడడం జరిగింది. తర్వాత అదే సందర్భంగా మన ఫ్యాక్టరీ కూడా తనికెళ్ల భరణి గారు ఇన్స్పెక్ట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది చాలా పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ అది. సో వాళ్ళు పిలిచి ఇట్లాగా ఒక యాడ్ చేయాలి ఎక్కడ అంటే బాంబేలో అన్నారు. యాడ్కి అంత దూరం ఎందుకు అనుకున్నాం. సరే వెళ్ళాక తెలిసింది అక్కడ కేజీఎఫ్ హీరో యష్ ఆల్సో వాజ్ దేర్. ఆయన భార్య ఒకరోజు షూటింగే అయినా కూడా ద వే వాళ్ళు ఎంత అందంగా అంటే ఇప్పుడు తెలుగు కన్నడ హిందీ అనుకోండి ముగ్గురు ట్యూటర్స్ వచ్చారు. ఇది ఫ్రీడమ్ ఆయిల్ అని చెప్పడానికి తెలుగులో ఒక మనిషి, తెలుగు చెప్పడానికి నాకు, కన్నడ చెప్పడానికి, హిందీ చెప్పడానికి. అంటే ఒక పెద్ద స్థాయి సినిమా ఎంత అందంగా ఎంత క్రమశిక్షణతో ఎంత పద్ధతిగా తీస్తారో అంతే పద్ధతిగా ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ రియలీ నేను అనుకున్నా ఇంత 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 క్రమశిక్షణతో ఇంత పద్ధతిగా ఉంది. చాలా డైరెక్టర్ కూడా పైన మా డైరెక్టర్ గారి పేరండి రాజేష్. అతను ఆల్రెడీ దాదాపు 2000 పైచీలకు యాడ్స్ చేశాడట, చాలా నిష్ణాతుడు. సో మొత్తానికి ఒక రోజులో ఫినిష్ చేసుకుని వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు షూట్ చేసినది ఎడిట్ చేసి మా కోసం ప్రత్యేకంగా వేసి చూపించారు. ఇది మీరు చేసింది, ఇది మేము ఎడిట్ చేసాము, చాలా అందంగా వచ్చింది. సో దాంతో అయిపోయింది అనుకున్నాను. సరిగ్గా ఒక 4 రోజుల తర్వాత మళ్ళా వీళ్ళు ఏంటంటే ఏమంటే మీరు మరొక యాడ్ చేయాలన్నారు. నాకు అది అయిపోయింది కదా ఇంకేం యాడ్ అన్నా అంటే ఇది ఇట్లాగానే నేను ఇంతవరకు అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో ఇలాంటి పద్ధతి నేను ఎక్కడ చూడలేదు.